ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం పుణ్యక్షేత్రమైన తిరుపతి పట్టణంలో నివసిస్తున్న ఒక వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన ఒక ఫ్యామిలీ. వారికి కొదువ లేదు. వాళ్ళ నాన్నగారు చిన్ననాటి నుంచి న్యాచురల్, ఎలాంటి కెమికల్స్ మందులు వాడకుండా పండించిన పంటలతోటి కూరగాయలు, పప్పు దినుసులు వీటిని తిని ఆరోగ్యంగా ఉండేవారు. వారి యొక్క బిడ్డ పాప ఝాన్సీ లక్ష్మి మంచి చదువులు చదివించడంతో పాటు మంచి ఆహారపు అలవాట్లను వాళ్ళ తల్లిదండ్రులు వారికి నేర్పించారు. తరువాత పెద్ద చదువులు చదివిన తర్వాత అమెరికాలో, నాట్ ఓన్లీ ఇండియా, అమెరికాలో చాలా పెద్ద ఉద్యోగం వచ్చి పెళ్లి చేసుకొని పిల్లలతో పాటు సొంత ఇంటిని కట్టుకొని అమెరికాలో స్థిరపడిన ఝాన్సీ లక్ష్మి గారు ఏదో ఒక తెలియని చిన్న లోటు, మనం ఏమి తింటున్నాము, ఎలాంటి ఆహారాన్ని తింటున్నాము, ఈ విషపూరితమైన ఆహారాన్ని, ఫ్రిడ్జ్లో కొన్ని నెలల తరబడి స్టోరేజ్ పెట్టిన ఆహారాన్ని తింటే వారి యొక్క ఇద్దరు పిల్లలు కూడా స్పోర్ట్స్, మంచి గేమ్స్లో చాలా ఇష్టంతో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. కానీ వాళ్ళ ఫిట్నెస్కి సంబంధించిన విషయంలో మంచి భోజనాన్ని, మంచి న్యాచురల్గా పండించిన వాటిని నేను అమెరికాలో ఇవ్వలేకపోతున్నాను. ఆరోగ్యానికి మించిన సంపద ఏది? వారికి ఎలాంటి కొదువ లేదు. డబ్బు పరంగా, ఉద్యోగం పరంగా, సొంత ఇల్లుతో స్థిరపడిన ఫ్యామిలీ. వ్యవసాయం మీద, మంచి పంటలు పండించే వ్యవసాయం మీద ఒక తపనతో అమెరికాలో స్థిరపడిన వ్యక్తి ఝాన్సీ లక్ష్మి గారు కుటుంబ సభ్యులతో పాటు తిరిగి మన భారతదేశానికి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి కూర్చొని మాట్లాడి, నేను కూడా వ్యవసాయం చేయాలనుకుంటున్నాను, అగ్రికల్చర్లో మంచి మెలకువలు తెలిసిన వారి దగ్గర నేను ట్రైనింగ్ తీసుకొని, కొన్ని సలహాలు, సూచనలు తీసుకొని వ్యవసాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నానని తల్లిదండ్రులకు చెప్పడం, కుటుంబ సభ్యులతో ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత ఎప్పుడైతే వారు ఒప్పుకున్న తర్వాత మంచి నీటి వసతితో పాటు ఆరుతడి పంటలు పండించడానికి అనువైన భూమి కోసం 3 to 4 months తిరగడం జరిగింది తను, ఝాన్సీ గారు. చివరికి ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాలో, నీటి వసతులున్న జిల్లాల్లో ప్రయత్నం చేశారు. ఒకవేళ అలాంటి ప్లేసులో ఆ వ్యవసాయానికి సంబంధించిన భూమి దొరికిన, మార్కెటింగ్ అనేది కూడా చాలా కష్టతరమైన పరిస్థితి ఉంది. ట్రాన్స్పోర్ట్, ఒక 50 రూపాయల కూరగాయలు కావాలనుకుంటే, 1 కిలోనో 2 కిలోలో ఆవరేజ్లో 50 రూపాయల కూరగాయలు తీసుకోవాలి అనుకుంటే ట్రాన్స్పోర్ట్ ఇంకొక 20 నుంచి 30 రూపాయలు ఖర్చు అవుతుంది.
అంటే మార్కెటింగ్కు కూడా దగ్గరలో ఉన్న వ్యవసాయ భూమి ఎక్కడ కావాలనుకుంటే మళ్ళీ తిరిగి మన తెలంగాణ స్టేట్ హైదరాబాద్కు దగ్గరలో వికారాబాద్లో 3-4 ఎకరాల వ్యవసాయ భూమిని తను కొనుక్కోవడం జరిగింది. దాని తర్వాత ఆ నేలను కూడా ఆ మిషనరీతో ట్రాక్టర్స్తో మంచి సారవంతమైన నేలగా మార్చుకున్న తర్వాత వాటికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి పశువుల ఎరువు ఎక్కడ నుంచి దొరికినా ఆ ఎరువునంతా తెప్పించుకొని ఆ భూమిని సారవంతంగా కెమికలైజ్ లేకుండా ఉండే భూమిగా మార్చుకున్న తర్వాత నేను ఇక్కడ వ్యవసాయం చేయాలనుకుంటున్నాను, పంటలు పండించాలనుకుంటున్నానంటే ఆ చుట్టుపక్కల ఉన్న వికారాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు చదువుకున్న అమ్మాయి ఒక 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 ఫ్యాషన్గా వస్తున్న అమ్మాయి ఈ వ్యవసాయం ఏం చేస్తుంది, ఈ పంటలు ఏం పండిస్తుంది హేళనగా చేసి నవ్వారు. తిరిగి ఆ వ్యవసాయంలో ఆ నేలలో పనుల కోసం ఎవరిని పిలిచినా కనీసం కూలీలు కూడా రావటం లేదు. అప్పుడు తనకు వచ్చిన ఆలోచన, ఒక్కసారి వేసిన పంటలో, ఒకసారి నేలలో పెట్టిన పంటలో కొంతకాలం పాటు పంట దిగుబడి రావడంతో పాటు చిన్న చిన్న పంటలను కూడా మనం మెయింటెనెన్స్, లేబర్ ఛార్జెస్, పవర్ బిల్, తర్వాత ఇంకేదైనా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వెళ్ళాలనుకుంటే ఆరుతడి పంటగా చిన్న చిన్న పంటల్ని వేసుకోవాలనే ఆలోచన రావడంతో పాటు తను ఒక 12 నుంచి 1300 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెట్టడం జరిగింది. అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళడం, సైంటిస్టులతో, మేధావులతో, మంచి అలాంటి పంటలు పండించే రైతులతో సంప్రదించిన తర్వాత మంచి రకమైన విత్తనాన్ని, మంచి రకమైన మొక్కల్ని తెప్పించుకొని పెట్టిన తర్వాత కాస్త పెరిగిన తర్వాత ఆ చెట్టు కాస్త బలంగా పెరిగిన తర్వాత ఆ గ్యాపుల్లో పుదీనా, కొత్తిమీర, మెంతి ఇలాంటి చిన్న చిన్న పంటలు వేయడం స్టార్ట్ చేసింది. అంటే ఆ 3 ఎకరాల వ్యవసాయ భూమిలో 3 ఎకరాలు కొత్తిమీర, 3 ఎకరాల్లో కాస్త ఒక 1 ఎకర్ కొత్తిమీర, 1 ఎకర్ పుదీనా, 1 ఎకర్ కింద కలుపు తీయడానికి మనం లేబర్ ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ పుదీనా, కొత్తిమీర ప్రతిరోజు కాస్త మనకు వచ్చిన ఆర్డర్ ప్రకారం దాన్ని ఆ నెలలోంచి పీకేసుకొని శుభ్రంగా కడిగి కట్టలు ప్యాక్ చేసి పంపించేస్తే సరిపోతుంటుంది. అలా తన దిగుబడికి మెయింటెనెన్స్ వెళ్ళడంతో పాటు మొదటి క్రాప్ వచ్చిన తర్వాత దాన్ని మార్కెట్లో అమ్మాలి అనుకుంటే ఎవరు కూడా న్యాచురల్గా పండించింది అది చూడడానికి కూడా అందంగా లేదు, చూడడానికి కూడా సరిగ్గా లేదనే భావనతోటి ఎవరు కూడా కొనేవారు కాదు. ఆ కష్టాన్ని చూసి, ఆ బాధను చూసి, అమెరికా నుంచి ఇంత దూరం ఈ వ్యవసాయం కోసం ఇంత కష్టపడి చేసేస్తే చేతికొచ్చిన పంట పండిన తర్వాత కొనే నాదుడు లేడు. ఏంటి, ఎలా? నిరుపేద కుటుంబాలకు, అనాథ ఆశ్రమాలకు, ఫుడ్ అవసరం, హెల్త్ అవసరం అనే వారికి, తెలుసుకున్న వారికి కొంతమంది ఆర్గానిక్ ఫుడ్ మీద, ఆర్గానిక్ వెజిటేబుల్ మీద, ఆర్గానిక్ ఫ్రూట్స్ మీద, ఆర్గానిక్గా పండించే పంటల పైన అవగాహన ఉన్న మేధావుల దగ్గరికి కొందరికి తీసుకెళ్ళి ఇవ్వడం, దరిదాపుగా 600 క్వింటల్ల డ్రాగన్ ఫ్రూట్స్ని ఫ్రీగా పంచి ఇవ్వడం జరిగింది. అవి తిన్నవారు, తెలుసుకున్నవారు తర్వాత ఆ మార్కెటింగ్లో, హైదరాబాద్కు దగ్గరలో ఉన్న మార్కెటింగ్ న్యాచురల్గా ఎక్కడెక్కడ స్టోర్స్ ఉన్నాయి, ఏమేంటింది అన్నిటి వెళ్ళి కలిసిన తర్వాత
ఇవాళ మార్కెట్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్కు త్రిబుల్ రేటు తోటి సేల్ అవుతుందంటే ఆ ఝాన్సీ గారి పట్టుదల ఎలా ఉంది. ఒక లేడీ వ్యవసాయం మీద పట్టుదలతోటి